అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి దాడి కుట్ర జరిగినట్లు ఎఫ్బీఐ గుర్తించింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై అధ్యక్షుడిని ఎయిర్ ఫోర్స్ 1లోకి సాధారణంగా వాడే పెద్ద మెట్లకు బదులు వెనుక వైపు ఉన్న చిన్న మెట్ల ద్వారా లోపలికి తీసుకెళ్లారు. ఈ సంఘటన ఫ్లోరిడాలోని పామ్ బీచ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హత్య చేయడానికి మరోసారి దుండగులు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ధృవీకరించారు. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ముప్పు తప్పిందని కాష్ పటేల్ వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై దుండగులు కాల్పులు జరపడంతో అదృష్టవశాత్తు చిన్న గాయంతో ట్రంప్ తప్పించుకున్నారు. తాజాగా పామ్ బీచ్ విమానాశ్రయం సమీపంలో దుండగులు మరోసారి హత్య చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న విషయం బయటపడింది. ట్రంప్ విమానం ఎయిర్ ఫోర్స్ 1 ఆగే చోటుకు దాదాపు 200 గజాల దూరంలో ఓ చెట్టుపై స్నైపర్ దాక్కునేందుకు చేసుకున్న ఏర్పాట్లను భద్రతా సిబ్బంది గుర్తించింది. దుండగులు ఓ చెట్టుకు నిచ్చెన అమర్చి వేటగాళ్లు ఎదురు చూసేలా గూడు నిర్మాణం చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతుండగా గూడులో నుంచి కాల్పులు జరిపేలా ఏర్పాట్లుండడంతో వెంటనే అధ్యక్షుడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ట్రంప్ను విమానం ముందు నుంచి కాకుండా వెనక వైపు చిన్న మెట్లు అమర్చి లోపలికి పంపించారు. గూడు ఉన్న ప్రదేశంలో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానితులు కనిపించినప్పటికీ గతంలో ట్రంప్ పై జరిగిన 2 హత్యాయత్నాలను దృష్టిలో ఉంచుకొని భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. ఈ ఘటనపై ఎఫ్బీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ అనుమానాస్పద నిర్మాణాన్ని ఎవరు ఏర్పాటు చేశారు, దీని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటనే దానిపై దర్యాప్తు జరుగుతోందని ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలను సేకరిస్తున్నాయని ఎఫ్బీఐ డైరెక్టర్ పటేల్ తెలిపారు.